ప్రపంచానికి పరిచయము చేయుచున్నవారు ఎవరు అంటే పరలోక వాస్తవ్యులు, దేవుని చేత పంపబడినటువంటి దూత యోసేపు గారితో మాట్లాడుతున్నారు. యెషయా మాట్లాడినటువంటి మాట ఈ దూతకు ఎలాగూ తెలియను, అందరినీ నడిపించేవాడు దేవుడు, దైవాత్మ తండ్రి. ప్రవక్తలను నడిపించినవాడు, వారితో పని చేయించినవాడు దైవాత్మ తండ్రి. దూతలకు వర్తమానము అందించినవాడు పరిశుద్ధాత్మ తండ్రి. అందుచేతనే ఈ పేరు యోసేపునకు దేవుని దూత తెలియచేస్తున్నారు. ఒక కుమారుడు కలుగుతాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. రక్షించడం మాత్రమే కాదు, ఆపదలో ఉన్నప్పుడు రక్షించడం మాత్రమే కాదు, కష్టములో ఉన్నప్పుడు సహాయపడడం మాత్రమే కాదు. స్నేహితులు మన కష్టంలో ఉన్నప్పుడు వచ్చి సహాయపడతారు, బంధువులు కష్టంలో ఉన్నప్పుడు వచ్చి సహాయపడతారు, ఇరుగు పొరుగు వారు మనము ఇబ్బందిలో ఉన్నప్పుడు వచ్చి సహాయపడతారు. అప్పుడప్పుడు వచ్చి వారు వెళుతూ వారి పనులు వారు చేసుకుంటారు. కానీ నిత్యము తోడుగా ఉండేవాడు, ఆయన పేరు ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకు తోడు అని అర్థము అని వ్రాశారు. ఈ మాట ప్రతి వారికి ఎంతో సంతోషాన్ని కలిగించే మాట. ఇక ఈ మాటను నమ్మిన వారు ఒంటరిగా లేరు. కృంగిపోవాల్సిన, భయపడాల్సినటువంటి పరిస్థితిని దేవుడు వారికి దూరము చేసి వారికి దగ్గరగా ఉన్నాడు. వారి ఆత్మ వారితోనే, వారి ప్రాణం వారితోనే, వారి శరీరం వారితోనే ఉన్నట్లు, ఎవరి ప్రాణం వారిలోనే ఉన్నట్లు ఎవరిలో వారు చూచుకోగలిగినట్లయితే వారిలో తాను అనగా నిత్యుడకు తండ్రిగా ఉన్నటువంటి ఇమ్మానుయేలు. ఈ వాక్యం వింటున్న మీలో అనేక మందికి తండ్రి లేని వారు, తల్లి లేని వారు ఉన్నారు అని చెప్పడానికి అవకాశం ఉంది. వారు ఎల్లకాలం మనతో ఉండరు. అయితే నాకు తండ్రి దూరం అయ్యాడు అనేటువంటి మాటను విశ్వాసులు అనడానికి కానీ అనుకోవడానికి కానీ అవకాశం లేకుండా ఆయన మనతో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నీకెవరు దూరం అయ్యారని నీవు అనుకుంటున్నావో, కొంతమంది కుమార్తెలైనటువంటి వారు వారి యజమానులను పోగొట్టుకున్న వారు ఉంటారు. జీవితం అంతా దుఃఖమే కదా అని, కృంగుబాటే కదా అని వేదనతో ఉంటారు. అయితే ఏ స్థానమైతే నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ ఖాళీ అయినదో ఆ స్థానములో నిలబడేవారు ఆయన. సోదరులు, ఒకవేళ ఆ స్థానం ఏమైనా ఖాళీ అయితే ఆ స్థానము ఆయనదే. బంధువులు, ఆ స్థానం ఒకవేళ ఖాళీ అయినట్లయితే ఆ స్థానములో ఉన్నవాడు కూడా ఆయనే. దైవజనుడు కూడా పెద్ద పాట రాసుకున్నారు. ఎవరు కావాలి నాకు, ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి. అంటే ఇంకెవరున్నా కానీ ఆయన వలె నాతో ఉండలేరు కనుక నాతో ఉండేవాడే కావాలి. మనిషికి సహాయం కావాలి. అతడు బలాఢ్యుడైనా కానీ, అతడు శక్తిమంతుడైన, ఆరోగ్యవంతుడైన, జ్ఞానము కలిగిన వాడైనా కానీ, చాలా పెద్ద అధికారి అయినా కానీ, అధికారాన్ని కలిగిన వాడైనా కానీ తాను తోడు కోరుకుంటాడు, సహాయకులను కోరుకుంటాడు. ఆ స్థానమును మనుష్యులలో ఉన్నటువంటి నీ వారు, నా వారు అనుకునేటట్టు వారు నిలిచి ఉండని ఎడల, అది ఖాళీగా ఉన్న ఎడల అక్కడకు వచ్చి ఆయనే కూర్చుంటాడు.